రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా కోరారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో కాకినాడ నగరపాలక సంస్థ రాజ్య ట్యాంక్ వివేకానంద పార్క్ వద్ద నిర్వహించిన ఆడదాం ఆంధ్ర అవగాహన ర్యాలీలో ఆమె పాల్గొని మాట్లాడారు. ర్యాలీలో జేసీతో పాటు కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కుడా చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఏఎంసీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి, మాజీ మేయర్ సుంకర శివప్రసన్న తదితరులు పాల్గొని జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, సచివాలయ సిబ్బంది, క్రీడా శిక్షకులు ఉత్సాహంగా పాల్గొన్న ఈ అవగాహన ర్యాలీ టూ టౌన్ పోలీస్ స్టేషన్, జమినీ ప్లాజా, రిలయన్స్ మార్ట్ మీదుగా ఆనంద భారతి గ్రౌండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా జేసీ ఇలకియా మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలికితీసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26 నుంచి ఆడదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ క్రీడా పోటీలకు కాకినాడ జిల్లా నుంచి సుమారుగా 1,00,000కు పైగా క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆమె తెలిపారు. ఈ నెల 26న ప్రారంభం కానున్న ఈ క్రీడా పోటీలు తొలుత గ్రామ స్థాయిలోనూ, మండలం, నియోజకవర్గం, జిల్లా స్థాయిలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకొని క్రీడాకారులు కూడా క్రీడల్లో పాల్గొనే స్పాట్ రిజిస్ట్రేషన్ సదుపాయం కూడా ప్రభుత్వం కల్పించిందన్నారు. యువత ఉత్సాహంగా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనాలని జేసీ కోరారు. అనంతరం కాకినాడ సిటీ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అత్యధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొనేలా పెద్ద క్రీడా సంగ్రామాన్ని ఈ నెల 26న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారన్నారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను గుర్తించాలనే ఉద్దేశంతో సీఎం ఈ క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని సాంప్రదాయ క్రీడలైన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ వంటి అంశాలపై వివిధ స్థాయిలో పోటీలు నిర్వహించనున్నారని తెలిపారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించి కాకినాడ పట్టణ నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 13,000 మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని పెంపొందించుకునేందుకు గొప్ప అవకాశం ఉంటుందన్నారు. సీఎం ఆశయానికి అనుగుణంగా మరింత మంది ఈ క్రీడా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. డిసెంబర్ నుంచి ఆడదాం ఆంధ్ర స్టార్ట్ చేస్తున్నాము. దాని భాగంగా ఈరోజు ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆనరబుల్ సిటీ ఎమ్మెల్యే ఉన్నారు, కూడా చైర్పర్సన్ ఉన్నారు, ఇంకా స్కూల్ నుంచి పిల్లలు, ఇంకా స్పోర్ట్స్ పర్సన్ అందరూ కూడా ఉన్నాము. ఈరోజు జస్ట్ అవేర్నెస్ కోసం ఒక ర్యాలీ కండక్ట్ చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. 26 నవంబర్ నుంచి మన జిల్లాలో అన్ని సచివాలయంలో విలేజ్ వైజ్ ఈ స్పోర్ట్స్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి టోటల్గా 5 స్పోర్ట్స్ ఉంది. క్రికెట్, బ్యాడ్మింటన్, వాలీబాల్, కబడ్డీ, ఇంకా ఖోఖో. బోత్ మెన్ అండ్ విమెన్ పార్టిసిపేట్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు 1 lakh రిజిస్ట్రేషన్ చేయించాము. మొత్తం కూడా ఆన్లైన్లో వస్తుంది. స్కోరింగ్ రిజల్ట్ అంతా కూడా ఆన్లైన్లో చేస్తున్నాము. విలేజ్ నుంచి మండల్ నుంచి కాన్స్టిట్యున్సీ డెవలప్ చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ లెవెల్ అండ్ స్టేట్ లెవెల్కి కూడా వెళ్తున్నారు. దీనికి క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హైయెస్ట్ ప్రైజ్ 5 lakhs స్టేట్లో ఇస్తారు. సో బేసిక్లీ ఇది ఒక టాలెంట్ అలాగా, అంటే ఎవరెవరు మంచిగా ఆడుతున్నారు వాళ్ళ టాలెంట్ని ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు ఇంకా ఎంకరేజ్ చేస్తూ అది మనం మోటివేట్ చేయడానికి కోసం ఇది పెడుతున్నారు. సో ఇది February 10th వరకు ఉంటుంది. ఆన్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడే అనే రోజు దగ్గరికి వచ్చేసింది. 26వ తారీఖున ఆడదాం ఆంధ్ర అనే కార్యక్రమం మన ముఖ్యమంత్రి చాలా ఇష్టపూర్వకంగా పెట్టినటువంటి ప్రోగ్రాం. అన్ని రకాల సెక్టార్లోనూ కూడా అన్ని రకాల వ్యక్తులు, అన్ని రకాల కుటుంబాన్ని ముఖ్యమంత్రి అటెండ్ చేశారు. అందులో భాగంగానే ఈరోజు క్రీడాకారులకు కూడా ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ఆలోచించడం జరిగింది. భారతదేశ చరిత్రలో ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున క్రీడాకారులు ప్రోత్సహించే సందర్భాలు ఎక్కడ లేవు. మారుమూల ప్రాంతంలో మంచి క్రీడా నైపుణ్యం ఉన్నవాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బయట రావాలంటే చాలా కష్టమైన పని, వాళ్ళని గుర్తించడం చాలా కష్టం అవుతుంది. అందుకని ఈరోజు సచివాలయ స్థాయి నుంచి జిల్లా స్థాయి, స్టేట్ స్థాయి వరకు కూడా ఈ యొక్క పోటీలు పెట్టడం జరిగింది. ఈ సుమారు దగ్గరగా నెల 10 రోజుల పైన ఈ కార్యక్రమాలు ఉంటాయి. మన కాకినాడ పట్టణంలో 94,000 కుటుంబాలు ఉంటే అందులో 13,000 మంది కుటుంబ సభ్యులు
ఈరోజు మెంబర్షిప్ని ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. అంటే ఆల్మోస్ట్ వాళ్ళు వీధికి ఒకళ్ళు అయితే వీధికి ఇద్దరు చొప్పున ఈరోజు ఏదో క్రీడలో వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. తప్పకుండా మీ వీధిలో వాళ్ళు కానీ మీ ఏరియా వాళ్ళు కానీ ఎవరు ఏ క్రీడలో పాల్గొన్న ఖోఖో కానీ బ్యాడ్మింటన్ కానీ కబడ్డీ కానీ వాలీబాల్ కానీ ఇటువంటి ఆటల్లో ఏ క్రికెట్ ఏ క్రీడల్లో వీళ్ళు పాల్గొన్నా దయచేసి ఎంకరేజ్ చేయండి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటూ సంతోషం. చాలా మంచి ప్రైజ్ మనీ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వినూత్న ఆలోచన క్రీడాకారులు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రీడలకి బాగా చూసుకుంటారు.